79 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆడ్ నంబర్. 3 × 5 15 ఆడ్ నంబర్. 5 × 7 35 ఆడ్ నంబర్. 53 హోల్ స్క్వేర్ 2809 ఆడ్ నంబర్. 73 హోల్ స్క్వేర్ 5329 ఆడ్ నంబర్. 87 స్క్వేర్ 7569 ఆడ్ నంబర్. ఒక ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆడ్ నంబర్. 172 పర్ఫెక్ట్గా 2తో డివైడ్ అవుతుంది అంటే అది ఈవెన్ నంబర్. 88 అది కూడా ఈవెన్ నంబర్. స్క్వేర్ ఒక ఈవెన్ నంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్. 8203 అనేది ఆడ్ నంబర్. 8203 అనేది ఆడ్ నంబర్. x² ప్లస్ ఆడ్ ఈక్వలెంట్ టు ఈవెన్ మైనస్ ఆడ్. ఫస్ట్ ప్రాబ్లం బేసిక్ ఫౌండేషన్ నుంచి చెప్తున్నాను. ఇది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఆడ్ నంబర్. ఈవెన్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఈవెన్ నంబర్. 88 ఈవెన్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఈవెన్ నంబర్. 8203 ఆడ్ నంబర్. నవ్వు ఇక్కడ కనుక చూస్తే x² ఈక్వలెంట్ టు ఈవెన్ మైనస్ ఈవెన్ ఎంత? ఈవెన్ నంబర్. 6 - 4 2, 12 - 10 2, 20 - 16 4. ఈవెన్ మైనస్ ఈవెన్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. మైనస్ ఆడ్ ప్లస్ ఆడ్. ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అవుతుంది. సో x² ఈక్వలెంట్ టు ఈవెన్ మైనస్ ఈవెన్ అంటే x² ఈవెన్ అంటే x వాల్యూ ఏమవ్వాలి? ఈవెన్ నంబర్ అవ్వాలి. అంటే క్వశ్చన్ చూడంగానే నాకేం తెలిసిందంటే ఇది ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్. ఈవెన్ మైనస్ ఈవెన్ ఈజ్ ఈవెన్ నంబర్. ఆడ్ మైనస్ ఆడ్ ఈజ్ ఈవెన్ నంబర్. ఎక్స్ వాల్యూ ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఎక్స్ వాల్యూ ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఈవెన్ నంబర్ అయి ఉండాలి. 89, 83, 93 ఈ 3 ఆడ్ నంబర్లు. ఈ 3 ఆడ్ నంబర్లు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ 4 ఆప్షన్లు కనుక ఉండుంటే డైరెక్ట్గా ఆప్షన్ ఏ మనకు 86 టిక్ పెట్టేవాళ్ళం. కానీ ఇదే ఆప్షన్లు ఆన్సర్ ఆప్షన్లో ఉండాలని ఛాన్స్ లేదు. అట్లాంటప్పుడు ఇంకొన్ని ఆప్షన్లు రాద్దాం. ఇదే మ్యాథమెటిక్స్ ఇలానే ఎవాల్వ్ అయింది సార్. ఇక్కడ నేను సపోజ్గా ఆప్షన్ ఇంకో ఈవెన్ నంబర్ ఉంటే ఏం